ఆయన ఇంకా ఫాలో అవుతున్నారంటే మా భారతీయులకు సిగ్గుసేట్ అన్న. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆడి ఛానల్ కానీ ఆడి మొహం కానీ చూడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆడి మాట్లాడిన మాటలు కానీ పర్వాలేదు, చాలా మంది స్పందించారు. కింద కామెంట్లు కానీ అన్ని చూస్తుంటే పర్వాలేదు అబ్బా ఇంకా మనవాళ్ళు అని అనిపించింది. కానీ శివాజీ గారి మీద ఎమ్మటగా నోటీసులు ఇచ్చారు మహిళా సంఘాలు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మహిళా సంఘాలు అనేది నాకు అర్థం కావట్లా. వాటి మీద ఏంది విదేశాల్లో దాక్కుంటే మన భారతదేశం వాళ్ళు ఏం చేయలేరా? విదేశాలకు పారిపోయిన పెద్దల నుంచి దొరల దాకా ఇట్లాంటి మాట్లాడే మాటగారులని ఏం చేయలేమా అని అనిపిస్తుంది. మన రీసెంట్ గా ఐబొమ్మను రప్పించారు, అది రప్పించడమే ఒక హైలైట్ అయ్యింది. ఈయన్ని కూడా అట్టాగే రప్పించి గుడ్డలో కూడా తీసి మొత్తం తిప్పితే బుద్ధి జ్ఞానం అనేది ఇట్లాంటి వాడికి వచ్చింది. నేను అదే అందే, రోడ్డు మీద ఊరేగించాలి ఇట్లాంటి ఎదవల్ని. ఏ బట్టలు కూడా తీసి, ఇంతకుముందు మా మేడం గారు కృష్ణకాంత్ పార్క్ కాడ అంటారు కాలు చెయ్యి తీసేయాలని అంటారు. ఈ ఎదవలకి ముఖ్యంగా కాలు చెయ్యి అనేది తీసేయాలి. అది అంటే కావాలని హైప్ కోసం చేస్తుందా లేకపోతే అదే అర్థం కాలేదు. నా వీడియోలు బాగట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ గా ఆయన చూపించేవన్నీ పాములు తోళ్ళు అయితే అవన్నీ చూపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అవి ఎవరు కొద్దిగా తగ్గినాయి వీడియోలు. ఫేస్బుక్ లో కానీ అందరు చూసలే, షార్ట్లే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు పెట్టినా కానీ ఏమో ప్రయోజనం ఏం రూపాయి కనపడలేదేమో అందుకని చెప్పేసి ఇలా ఆడాళ్ళ మీద పడ్డాడు, ముఖ్యంగా దేవతల మీద పడ్డాడు ఇట్లాంటి పనికి మాలినోడు అని అనిపించింది. సారీ చెప్పింది కదా, నేను సారీ ఎవరికి కావాలన్నా? ఆడు చెప్పిన సారీ ఎంత అనిపించింది ఎవరికైనా? అసలు తిట్టకుండా ఎవడైనా ఉండాడో చెప్పు. ఆ మాటలు విన్నాక, దైత్యుడు మాట్లాడిన మాటలు విన్నాక తిట్టకుండా ఎవడైనా ఉండడా? తెలుగు వచ్చినోడు ఎవడైనా ఉండడా చెప్పు? హిందీలో అన్నట్టు తన్నేవాళ్ళు హిందీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే కాముగిని తిట్టుకుని 2 గంటల సినిమా నుంచి బయటకు వస్తాం చూసావా. మన పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన యాదవులు బయటకు వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఓకేనా? ఇప్పుడు అతనికి మాట్లాడడమే చేత కావడం లేదు, మత్తిగా మాట్లాడుతున్నాడు. మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు, నేను గణపతి దగ్గర ఉన్నాను, నేను గణపతి పూజలో ఉన్నాను, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమిస్తే మీరు బాగుంటారు, లేకపోతే నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నా నాలుగు మీద వంకాయ ఉంది, గోంగూర ఉందని మాట్లాడాడు. ఒక్కటి చెబుతున్నాం మేడం, గణపతుడి పేరెత్తే అర్హత కూడా ఆడికి లేదు. ఆ గణపతుడే ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేస్తాడు. ఏంటంటే ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎత్తాడంటే ఆ దైత్రుడు ఇంకా నాశనం అవుతాడు తప్ప ప్రయోజనం ఉండదు. అదే 6 కోట్లు ఉండే నన్నేం బిగుతాడనే వీడియో కూడా నేను విన్నాను. నీకు 6 కోట్లు కాదురా బాబు, ఇంకా 60 సున్నాలు పక్కన పెట్టుకున్నా కానీ నీకు పడే దెబ్బ ఉంటుంది చూసావా, మళ్ళీ కోలుకోలేని దెబ్బ నీకు పడిద్ది. ఇండియాకి అట్లాంటి దైత్రుడు రావకూడదన్నా. అక్కడ ఉన్నారు చూసా, మా భారతీయులు ఉన్నారు కదా, ముఖ్యంగా మా ఎన్ఆర్ఐలు ఉన్నారు ఓకేనా, దేవుళ్ళని దేవభక్తులను చూసేవాళ్ళు. ఈ దైత్రుడు ఏడ కనపడి ఉండడు. కంపల్సరిగా ఆడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను అన్న, మా ఎన్ఆర్ఐల అందరినీ కూడా. ఆయన ఇంకా ఫాలో అవుతున్నారంటే మా భారతీయులకు సిగ్గుసేట్ అన్న. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆడి ఛానల్ కానీ ఆడి మొహం కానీ చూడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆడి మాట్లాడిన మాటలు కానీ పర్వాలేదు, చాలా మంది స్పందించారు. కింద కామెంట్లు కానీ అన్ని చూస్తుంటే పర్వాలేదు అబ్బా ఇంకా మనవాళ్ళు అని అనిపించింది. కానీ శివాజీ గారి మీద ఎమ్మటగా నోటీసులు ఇచ్చారు మహిళా సంఘాలు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మహిళా సంఘాలు అనేది నాకు అర్థం కావట్లా. వాటి మీద ఏంది విదేశాల్లో దాక్కుంటే మన భారతదేశం వాళ్ళు ఏం చేయలేరా? విదేశాలకు పారిపోయిన పెద్దల నుంచి దొరల దాకా ఇట్లాంటి మాట్లాడే మాటగారులని ఏం చేయలేమా అని అనిపిస్తుంది. మన రీసెంట్ గా ఐబొమ్మను రప్పించారు, అది రప్పించడమే ఒక హైలైట్ అయ్యింది. ఈయన్ని కూడా అట్టాగే రప్పించి గుడ్డలో కూడా తీసి మొత్తం తిప్పితే బుద్ధి జ్ఞానం అనేది ఇట్లాంటి వాడికి వచ్చింది. నేను అదే అందే, రోడ్డు మీద ఊరేగించాలి ఇట్లాంటి ఎదవల్ని. ఏ బట్టలు కూడా తీసి, ఇంతకుముందు మా మేడం గారు కృష్ణకాంత్ పార్క్ కాడ అంటారు కాలు చెయ్యి తీసేయాలని అంటారు. ఈ ఎదవలకి ముఖ్యంగా కాలు చెయ్యి అనేది తీసేయాలి. అది అంటే కావాలని హైప్ కోసం చేస్తుందా లేకపోతే అదే అర్థం కాలేదు. నా వీడియోలు బాగట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ గా ఆయన చూపించేవన్నీ పాములు తోళ్ళు అయితే అవన్నీ చూపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అవి ఎవరు కొద్దిగా తగ్గినాయి వీడియోలు. ఫేస్బుక్ లో కానీ అందరు చూసలే, షార్ట్లే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు పెట్టినా కానీ ఏమో ప్రయోజనం ఏం రూపాయి కనపడలేదేమో అందుకని చెప్పేసి ఇలా ఆడాళ్ళ మీద పడ్డాడు, ముఖ్యంగా దేవతల మీద పడ్డాడు ఇట్లాంటి పనికి మాలినోడు అని అనిపించింది. సారీ చెప్పింది కదా, నేను సారీ ఎవరికి కావాలన్నా? ఆడు చెప్పిన సారీ ఎంత అనిపించింది ఎవరికైనా? అసలు తిట్టకుండా ఎవడైనా ఉండాడో చెప్పు. ఆ మాటలు విన్నాక, దైత్యుడు మాట్లాడిన మాటలు విన్నాక తిట్టకుండా ఎవడైనా ఉండడా? తెలుగు వచ్చినోడు ఎవడైనా ఉండడా చెప్పు? హిందీలో అన్నట్టు తన్నేవాళ్ళు హిందీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే కాముగిని తిట్టుకుని 2 గంటల సినిమా నుంచి బయటకు వస్తాం చూసావా. మన పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన యాదవులు బయటకు వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఓకేనా? ఇప్పుడు అతనికి మాట్లాడడమే చేత కావడం లేదు, మత్తిగా మాట్లాడుతున్నాడు. మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు, నేను గణపతి దగ్గర ఉన్నాను, నేను గణపతి పూజలో ఉన్నాను, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమిస్తే మీరు బాగుంటారు, లేకపోతే నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నా నాలుగు మీద వంకాయ ఉంది, గోంగూర ఉందని మాట్లాడాడు. ఒక్కటి చెబుతున్నాం మేడం,
గణపతుడి పేరెత్తే అర్హత కూడా ఆడికి లేదు. ఆ గణపతుడే ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేస్తాడు. ఏంటంటే ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎత్తాడంటే ఆ దరిద్రుడు ఇంకా నాశనం అవుతాడు తప్ప ప్రయోజనం ఉండదు. అదే 6 కోట్లు ఉండే నన్నేం బిగుతాడనే వీడియో కూడా నేను విన్నాను. నీకు 6 కోట్లు కాదురా బాబు, ఇంకా 60 సున్నాలు పక్కన పెట్టుకున్నా కానీ నీకు పడే దెబ్బ ఉంటుంది చూసావా, మళ్ళీ కోలుకోలేని దెబ్బ నీకు పడిద్ది. ఇండియాకి రానంటుంది కదా. ఇండియాకి అట్లాంటి దరిద్రుడు రావకూడదన్నా. అక్కడ ఉన్నారు చూసా, మా భారతీయులు ఉన్నారు కదా, ముఖ్యంగా మా ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఓకేనా, దేవుళ్ళని దేవభక్తులను చూసేవాళ్ళు. ఈ దరిద్రుడు ఏడ కనపడి ఉండడు. కంపల్సరిగా ఆడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను అన్న మా ఎన్ఆర్ఐ అందరినీ కూడా.